బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడాయిపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం వేటకొడవలతో దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో 5గురికి తీవ్ర గాయాలు కాగా మరో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బోడాయిపల్లికి చెందిన చిన్న కుల్లాయప్ప 1 నెల క్రితం ఓ మహిళపై బలాత్కారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు కంప్లైంట్ చేయగా పోలీసులు తూతూ మంత్రంగా విచారించి వారి మధ్య రాజీ చేశారు. చిన్న కుల్లాయప్పను 1 సంవత్సరం పాటు గ్రామంలోకి వెళ్లకూడదని పోలీసులు ఆదేశించారు. అయితే కుల్లాయప్ప ఈ రోజు ఉదయం గ్రామ సమీపంలోని పొలం వద్దకు వెళ్లాడు. గ్రామం వద్దకు వచ్చిన చిన్న కుల్లాయప్పను ఎందుకు వచ్చావని ప్రశ్నించగా చిన్న కుల్లాయప్ప తన అనుచరులతో కలిసి దాడికి దిగాడు. వేట కొడవళ్లతో విచక్షణారహితంగా ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. మురళి, ప్రస్తుతం తాడిపత్రి మండలం బొడాయిపల్లి గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి గొడవ తలెత్తకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఒక మహిళా విషయంలో ఒక చిన్న కుల్లాయప్ప అనే వ్యక్తి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కూడా ఇరు వర్గాలకు నచ్చజెప్పి అతని మీద కేసు నమోదు చేయించారు. అయితే గ్రామంలోకి కొద్ది రోజుల పాటు రాకూడదు అని చెప్పేసి పోలీసులు ఆయన కండిషన్ పెట్టారు. అయినప్పటికీ కూడా కుల్లాయప్ప గ్రామంలో ఉన్నటువంటి పొలం దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ గ్రామస్తులు అతన్ని అడ్డుకొని పోలీసులు చెప్పినప్పటికీ కూడా గ్రామ బహిష్కరణ చేసినప్పటికీ ఎందుకు నువ్వు గ్రామంలో ఉన్నావు అని చెప్పేసి ఆయనతో గొడవ పడడం జరిగింది. దీంతో ఇరు వర్గాలు మధ్య వాదోపవాదాలు పెరిగి ఘర్షణకు దారితీశాయి. ఈ ఘర్షణతో ఒకరికొకరు దాడి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ దాడిలో సుమారుగా 9 మంది ఇరు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ప్రస్తుతం గాయపడ్డారు. వీరిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే మరీ గ్రామంలో గొడవ తలెత్తకుండా ఘర్షణలు చెలరేగకోకుండా ప్రస్తుతం అయితే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు చెప్పినప్పటికీ కూడా వినుకోకుండా ఇక్కడికి రావటం వల్లనే గొడవ జరగాల్సి వచ్చింది. అందులో కూడా అతను తిరిగి మరి ఆ గ్రామస్తుల మీదకి దాడికి ప్రయత్నించారని చెప్పేసి ఒక వర్గము చెప్తుంది. అయితే ఈ రోజుకి సంబంధించి మరి ఇరు వర్గాల మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామాంజనేయులు.